హాయ్ అండి. ఈరోజు మనం స్లైస్ రిఫైనర్లో ఇలాంటి బార్డర్ ఎఫెక్ట్స్ ఎలా వేయాలో మనం నేర్చుకుందాం. దానికన్నా ముందు కొంచెం ప్రొజెక్షన్కి రిలేటెడ్ నాలెడ్జ్ తెచ్చుకుందాం. ప్రొజెక్షన్ అంటే విండోస్ పీ కొట్టగానే ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయండి. ఇవి ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అంటాం. దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. పీసీ ఓన్లీ, డూప్లికేట్, ఎక్స్టెండ్, సెకండ్ స్క్రీన్ ఓన్లీ. ఈ పీసీ ఓన్లీ అంటే మనం యూజ్ చేసే కన్సోల్ కానీ రిజల్యూమ్ లేఅవుట్ కానీ ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది ఓన్లీ పీసీలో కనెక్ట్ అయ్యి పీసీలో మాత్రమే చూపిస్తుంది అనమాట. ఈ డూప్లికేట్ ఏదైతే ఉందో మనం కనెక్ట్ చేసిన హెచ్డిఎంఐకి మన మానిటర్కి లేదంటే ల్యాప్టాప్ స్క్రీన్కి ఈ రెండిట్లలో సేమ్ చూపిస్తుంది. మన కన్సోల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ చేసి స్క్రీన్లో చూపిస్తుంది. ఈ ఎక్స్టెండ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ నార్మల్ ఈ ల్యాప్టాప్ స్క్రీన్ని ఇంకా మన ఎల్ఈడి స్క్రీన్ని అని ప్రాసెసర్ నుండి కనెక్ట్ అయిన అవుట్ని అని ఎక్స్టెండ్ చేసి చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకు 2 రకాల మానిటర్స్ ఉంటాయి. ఒకటి మన ప్రివ్యూ అవుతుంది, ఒకటి మన అవుట్పుట్ అవుతుంది. సో ఈ లాస్ట్ వచ్చేసి సెకండ్ స్క్రీన్ అనమాట. సెకండ్ స్క్రీన్ అంటే మనం యూజ్ చేసే ల్యాప్టాప్ మానిటర్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ డిసేబుల్ అయ్యి సెకండ్ స్క్రీన్ ఏదైతే ప్రాసెసర్ కనెక్టెడ్ ఉన్న ఎల్ఈడి మనకు ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. సో మనం ఇన్ని సెట్టింగ్స్లలో మనం మోస్ట్లీ ఈ రిజల్యూమ్ యూజ్ చేసేటప్పుడు ఓన్లీ ఎక్స్టెండ్ మాత్రమే వాడతాం అనమాట. ఈ ఎక్స్టెండ్ స్క్రీన్కి రిలేటెడ్ ఇంకొంచెం సెట్టింగ్స్ చూద్దాం. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ మనకి 2 స్క్రీన్లు కనిపిస్తున్నాయి. ఇది 1, ఇది 2. ఈ 2 స్క్రీన్లు ఏంటంటే ఈ 1 స్క్రీన్ అనేది నేను యూజ్ చేసే ల్యాప్టాప్ లేదా సిస్టమ్ది స్క్రీన్. ఇది వచ్చేసి ప్రాసెసర్ త్రూగా కనెక్ట్ అయిన సెకండ్ స్క్రీన్. ఇది ఎక్స్టెండ్ స్క్రీన్ ఉండడం వల్ల నాకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. అదే నేను డూప్లికేట్ పెట్టుకుంటే సింగిల్ స్క్రీన్ కనిపించి దాంట్లోనే 1 and 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంట్లో ఏ వర్క్ అయితే చేస్తామో దీంట్లో ఆ వర్క్ యాజ్ ఇట్ ఈస్ డూప్లికేట్ కనిపిస్తుంది. ఎక్స్టెండ్లో చేసేటప్పుడు స్క్రీన్ 1లో మనకి రిజల్యూమ్ ఇంటర్ఫేస్ మొత్తం కనిపిస్తుంది. స్క్రీన్ 2లో మనం ప్లే చేసే విజువల్ ఫుల్ స్క్రీన్గా కనిపిస్తుంది. మనకి ఎలాంటి ఇంటర్ఫేస్ కానీ అది కానీ మనకి విఎల్సీలో ప్లే చేస్తాం. విఎల్సీలో ప్లే చేసినప్పుడు ఏమవుతుంది, కింద దాని ప్లే బటన్, పాజ్ బటన్, దాని క్లోజ్ మార్క్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఇవన్నీ కనపడుతుంటాయి అన్నమాట. ఆ ఇంటర్ఫేస్ అంతా దీంట్లో కనపడకుండా దీంట్లో నుండి ఆపరేట్ చేస్తాం మనం. దీంట్లో నుండి ఆపరేట్ ఫుల్ స్క్రీన్లో విజువల్ ప్లే చేయడం వల్ల దీంట్లో నీట్ అండ్ క్లీన్గా కస్టమర్కి అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది 1 and 2 ఉంది. ఒక ప్రాసెసర్ కనెక్ట్ చేస్తే సెకండ్ స్క్రీను, రెండో ప్రాసెసర్ కనెక్ట్ చేస్తే థర్డ్ స్క్రీను, ఫోర్త్ స్క్రీన్, అట్లా మనకి మల్టిపుల్ ఎన్ని ప్రాసెసర్లు మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే అన్ని స్క్రీన్లు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. లేదు నాకు ఒకటే హెచ్డిఎంఐ ఉంది, ఒకటే కనెక్ట్ అవుతుంది కదా, సెకండ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే దానికి రిలేటెడ్ డాకింగ్ స్టేషన్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ అడాప్టర్స్ ఉంటాయి. అవిట్లను తీసుకొని మనం కనెక్ట్ చేసుకుంటే మన సిస్టమ్ కేపబిలిటీని బట్టి మనకు అన్ని పోర్ట్స్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ స్క్రీన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఈ ఎక్స్టెండ్ స్క్రీన్ అనే కాన్సెప్ట్తోనే మనకి రిజల్యూమ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇదండి ఇది డిస్ప్లే ప్రొజెక్షన్ సెట్టింగ్స్. ఇది మోస్ట్లీ అందరికి తెలుసుంటే బాగుంటుంది. సో ఇది బేసిక్ అనమాట. దీని మీద ఎంత ఎక్స్పీరియన్స్ కానీ దీని మీద ఎంత వర్కౌట్ చేస్తే అంత మంచిది. సో మెయిన్ టాపిక్ వస్తే స్లైస్ రిఫైనర్. సో స్లైస్ రిఫైనర్ గురించి మాట్లాడుకునే ముందు స్లైస్ రిఫైనర్ని ఫస్ట్ మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఇలాంటి ఎడ్జ్ ఎఫెక్ట్ ఎలా తేవాలో మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్లైస్ రిఫైనర్ ఉంది కదండి, ఇది స్లైస్ రిఫైనర్. దీన్ని డబల్ క్లిక్ ఇస్తే మనకు ఇక్కడ వచ్చింది కానీ ఇలాంటి పాపప్ వస్తుంది. ఇన్స్టాల్ అని కొట్టగానే సరిపోతుంది. సో నాకు స్లైస్ రిఫైనర్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో అందుకే ఇక్కడ ఇది ప్రివ్యూ అవుతుంది. సో సింపుల్గా నేను స్లైస్ రిఫైనర్ని ఇక్కడ నుండి కాంపోజిషన్లో డ్రాగ్ చేసుకున్నాను. స్లైస్ రిఫైనర్కి స్లైస్ ఎడ్జ్కి చిన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. స్లైస్ ఎడ్జ్ అనేది మనం స్లైస్ డ్రాప్ చేసినప్పుడు
రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఎడ్జ్ అనేది షార్ప్ ఎడ్జ్తోనే వస్తుంది. స్లైస్ రిఫైనర్లో ఎలా అంటే ఇలాంటి కర్వ్ బార్డర్స్ తీయడానికి మాత్రమే స్లైస్ రిఫైనర్ స్పెసిఫిక్గా చేసింది, అంతే. అంతకుమించి పెద్ద యూజ్ లేదు దాంతో. మంచి ఎఫెక్ట్స్ స్లైస్ ఎడ్జ్లో కూడా దొరుకుతాయి. సో స్లైస్ రిఫైనర్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, స్లైస్ రిఫైనర్ 1, స్లైస్ రిఫైనర్ 2. స్లైస్ రిఫైనర్ 1 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. సో దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఇట్లా 4 గ్రూప్స్ ఉన్నాయి. అదే మనకు స్లైస్ ఎడ్జ్లో ప్రీవియస్గా చూసుకుంటే స్లైస్ ఎడ్జ్లో ఒకటే డ్రాప్ జోన్ ఉండేది, దానికి రిలేటెడ్ సెట్టింగ్సే కింద ఉండేవి. దాంట్లో బార్డర్ సైజ్ కానీ విడ్త్ కానీ అవన్నీ. ఇప్పుడు దీంట్లో బార్డర్ సైజు విడ్త్ వీటితో పాటు మనకి ఇక్కడ 4 కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఇచ్చిండు. అంటే 4, ఇప్పుడు దీనికి ఒక 4 ఎడ్జెస్ ఎట్లున్నాయో ఆ 4 డిఫరెంట్ ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసే కైండ్లో ఇట్లా 4 గ్రూప్స్ లెక్క డివైడ్ చేసిండు అనుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్లైసెస్ డ్రాప్ చేయడానికి రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ చేసుకొని ఉంచాను ఇవన్నీ స్లైసెస్. నేను ఇది క్లియర్ చేసి ఫస్ట్ నుండి చేస్తాను. సో ఇది స్క్రీన్ కదా, నేను నాకు కన్వీనియంట్గా ఇలాంటి స్లైసెస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్లైసెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి మనం ఫర్దర్ వీడియోస్లో చూసాం. సో ఈ స్లైసెస్ని మనం కర్వ్ ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్లైసెస్ అని ఉంది కదా, ఈ స్లైసెస్ అనేది ఇక్కడ లేకపోతే ఈ వ్యూలో షో స్లైసెస్ అని ఇక్కడ ఉంది. సో దీన్ని క్లిక్ చేయగానే స్లైసెస్ ఇక్కడ ఎక్కడైనా వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ లేఅవుట్ సెట్టింగ్స్లో ఎట్లా చూపించానో అట్లా ఇక్కడ ఎక్కడైనా డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కంఫర్టబుల్ కాబట్టి నేను ఇక్కడ డ్రాప్ చేసుకున్నాను. సో దీంట్లో నేను లెఫ్ట్ సైడ్కి ఒక కైండ్ షేపింగ్, రైట్ సైడ్కి ఒక కైండ్ షేపింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న స్లైసెస్, ఈ 4 స్లైసెస్ని 4, 5, 6, 7 అనే స్లైసెస్ని 4, 5, 6, 7 అనే స్లైసెస్ని గ్రూప్ 1లో డ్రాప్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక బార్డర్ అనేది అయితే ఫామ్ అయింది. అండ్ బ్యాలెన్స్ ఉన్న స్లైసెస్ రైట్ సైడ్ స్లైసెస్ దాన్ని గ్రూప్ 2లో డ్రాప్ చేస్తాం. ఓకే, సో ఇవన్నిట్లకి ఒక రఫ్ బార్డర్ అయితే, ఒక రౌండ్ అనుకోండి, ఏదో ఒక బార్డర్ అయితే ఫామ్ అయింది. దీన్ని మనం ఎట్లా ట్యూన్ చేయాలనేది ప్లాన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లెఫ్ట్ సైడ్ బార్డర్స్కి టాప్ లెఫ్ట్ అనేది షార్ప్ ఉండాలి, బాటమ్ రైట్ అనేది షార్ప్ ఉండాలి. మిగతాది ఇక్కడ రౌండ్ ఓకే, ఇక్కడ రౌండ్ ఓకే. సో నేనేం చేస్తున్నా, టాప్ లెఫ్ట్ని 0 చేస్తున్నా, షార్ప్ అయింది. బాటమ్ రైట్ని 0 చేస్తున్నా, షార్ప్ అయింది. సో ఈ షేప్ అనేది ఫామ్ అయింది. సేమ్ ఇదే టైప్లో ఇక్కడ సైడ్ నేను దీనికి రివర్స్లో చేస్తున్నా. అది ఇందులో ఉంది, గ్రూప్ 2లో ఉంది. గ్రూప్ 2లో ఉన్నదాన్ని రైట్ సైడ్, దానికి రైట్ సైడ్ నాకు రైట్ టాప్ అనేది షార్ప్ ఉండాలి, బాటమ్ లెఫ్ట్ అనేది షార్ప్ ఉండాలి. సో నేనేం చేస్తున్నా, టాప్ రైట్ని 0 చేసిన, బాటమ్ లెఫ్ట్ని 0 చేసిన. సో నేను అనుకున్న షేప్ అయితే ఫామ్ అయింది. బట్ ఇక్కడ అన్వాంటెడ్ స్క్రీన్ అనేది నాకు కనిపిస్తుంది. ఈ స్లైసెస్లో ఉన్న స్క్రీనే నాకు ప్లే అవ్వాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న స్క్రీన్ అంతా నేను బ్లాంక్ చేయాలనుకుంటే నాకు కింద ఇక్కడ బ్లాక్ బీజీ అని ఉంది, కింది కొంచెం స్క్రోల్ చేస్తే. దీన్ని నేను క్లిక్ చేయగానే నాకు డిస్ట్రాక్షన్ లేకుండా నాకు ఓన్లీ బార్డర్ మాత్రమే ప్రివ్యూ అవుతుంది. సో ఇట్లా మనం ఈ కర్వ్ ఎడ్జెస్ అనేది ఫామ్ చేస్తాం. అండ్ స్లైస్ ఎడ్జ్లో లాగా మనకి రూటింగ్ అనేది ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే దీంట్లో రావట్లేదు. అట్లా స్లైస్ ఎడ్జ్లో లాగా ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే రూటింగ్ వచ్చేది స్లైస్ రిఫైనర్ 2.0 అనేది సపరేట్ ఉంది. అది కొంచెం పెయిడ్ వర్షన్, దానికి డబ్బులు పెట్టడం ఎందుకు అనుకుంటే దీంట్లో కూడా ఒక హ్యాక్ ఉంది. మనం దాని మీద రూటింగ్ ఎట్లా వేయాలనేది మనం నేర్చుకుందాం. సో మనకి కావాల్సిన కలర్ అనేది ఇక్కడ ఫస్ట్ చూస్ చేసుకున్నాక మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు బార్డర్కి రిలేటెడ్. సో నేను వైట్ కంఫర్టబుల్గా ఉన్నా కాబట్టి వైట్తోనే వెళ్తున్నాను. దీంట్లో ఉండి విజువల్ని ఎగ్జిట్ చేసి ఈ ప్లెయిన్ బార్డర్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. స్నాప్ షాట్ అనుకోండి, స్క్రీన్ షాట్ అనుకోండి. ఇప్పుడు నాకు ఒక స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. అవుట్పుట్లో స్నాప్ షాట్ అని కొట్టగానే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అనేది ప్లేస్ అయింది. సో నేను ఈ స్క్రీన్ షాట్ ఏంది, ఈ లోపల ఉన్న బార్డర్కి ఓన్లీ బార్డర్ ఇంకా మాస్క్ని మాత్రమే స్క్రీన్ షాట్ చేసింది. ఇక్కడ ఎంటీ స్పేస్లో యాజ్ ఇట్ ఈస్గా మనకి విజువల్ అనేది ప్లే అయిపోతుంది. ఈ చెక్స్ ఏదైతే ఉందో దాంట్లో విజువల్ ప్లే అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఈ బార్డర్ అనేది ఫామ్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, రిఫైనర్ని
బ్లాంక్ చేస్తున్నాను. రిఫైనర్ అనేది బ్లాంక్ అయిన తర్వాత సో ఇది రిఫైనర్ అనేది బ్లాంక్ అయింది. బట్ దీంట్లో మనకు కావాల్సింది ఏంది, రూటింగ్ కావాలి. సో రూటింగ్ కావాలంటే ఏం చేయాలంటే ఈ ఏదైతే పోర్షన్ ఉందో దీన్ని పైన లేయర్లో పెట్టుకున్నా. సో నాకు బ్లాంక్ అనేది వచ్చింది. కింద ఏదైతే విజువల్ ప్లే చేస్తే దాని పైన ఇది ఒక మాస్క్ లాగా ఫామ్ అయిపోయింది. సో దీని మీద నేను ఎఫెక్ట్ వేస్తున్నా. ఏ ఎఫెక్ట్ వేస్తున్నా, మనం ఫస్ట్లో మాన్యువల్గా ఒక బార్డర్ క్రియేట్ చేయాలంటే ఎట్లా అనేది మనం ఫస్ట్లో వీడియో బిఫోర్ వీడియోస్లో చూస్తుంటాం. సో దాంట్లో రాడర్ అని ఈ ఎఫెక్ట్ని తీసుకొచ్చి దీనిపైన డ్రాప్ చేస్తున్నా. దీని ఎఫెక్ట్కి రిలేటెడ్ సెట్టింగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఈ క్లిప్లో ఉంటాయి. ఈ క్లిప్లో మన కింద రాడర్ సెట్టింగ్స్ అనేటివి వచ్చినాయి. ఈ రాడర్ సెట్టింగ్స్ వేయగానే మనకి ఇక్కడ ఒక సర్టెన్ ఈ ఏరియా ఇది ఒక గ్రిడ్ అనేది ఫామ్ చేసి ఒక సర్టెన్ ఏరియాలో వైట్నెస్ వచ్చేసి ఆగిపోయింది. సో దీంట్లో చేంజెస్ ఏం చేస్తున్నాను, సేమ్ మనం అట్లా మాన్యువల్ బార్డర్లో ఎట్లా వేసినామో దానిలాగానే ఈ బేసిక్లో టైం లైన్ పెట్టేస్తున్నాను. దీంట్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. బట్ నాకు ఈ డాటింగ్ అనేది నచ్చలేదు. సో నేను ఏం చేసిన, షో గ్రిడ్ని డిసేబుల్ చేసిన. ఈ డాటింగ్ అనేది వెళ్ళిపోయింది. నేను కొంచెం స్పీడప్ చేసిన, అది మూమెంట్ అనేది స్పీడ్ అయింది. దాంతోపాటు ఈ ఖాళీ ఏరియా బ్లాంక్ ఉండడం నాకు ఇష్టం లేదు. సో టెయిల్ లెంత్ ఏదైతే ఉందో, ట్రైల్ లెంత్, దాన్ని నేను కొంచెం పెద్దగా చేసిన. సో నాకు ఇక్కడ బ్లాంక్ ఉండకుండా కొంచెం వైట్నెస్ ఉంది, ఫుల్గా వైట్నెస్ అనేది రూటింగ్ అవుతుంది. సో ఇట్లా మనం ఒక చిన్న ఎఫెక్ట్ యూజ్ చేయడం వల్ల రిఫైనర్ 1.0లోనే మనం ఇలాంటి ఎఫెక్ట్ని తీసుకురావచ్చు అనమాట. సో ఇది స్లైస్ రిఫైనర్. మీరు దీన్ని ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీ సెటప్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది స్లైస్ రిఫైనర్ గురించి. ఇది కావాలనుకుంటే నేను అప్కమింగ్ ఒక వీకెండ్లో వర్క్షాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక నామినల్ ప్రైస్ పైన, నామినల్ అంటే ఎక్కువ ఏమి ఉండదు, చాలా చిన్న ప్రైస్తోనే ఒక వర్క్షాప్ చేస్తాను. ఒక 1 అవర్ నుండి 1.5 అవర్ వర్క్షాప్. అది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సెటప్కి రిలేటెడ్ నాలెడ్జ్ కావాలనుకున్నా, నాకు తెలిసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను ఆ వర్క్షాప్లో. అండ్ అదే వర్క్షాప్లో మీకు రిజల్యూమ్ కానీ, ప్లగిన్స్ కానీ ఏవి కావాలన్నా, లింక్స్ కానీ, ఇన్స్టలేషన్ వీడియోస్ ప్రీవియస్గా అప్లోడ్ చేసిన అవన్నీ కొన్ని కాపీరైట్తోని, కొన్ని ఏదేదో వచ్చి డిలీట్ చేయాల్సి వచ్చింది యూట్యూబ్లో నుండి. సో ఇప్పుడు ఏంటంటే ఆ వర్క్షాప్లో మీకు క్లియర్ కట్గా, ఆన్లైన్ వర్క్షాప్ అది, క్లియర్ కట్ నాలెడ్జ్ అండ్ సెటప్స్, ఈ సాఫ్ట్వేర్స్ కానీ, ప్లగిన్స్ కానీ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's